ఎప్పటికైతే బతకడు కదా. వాడు ఎన్ని రోజులు ఉన్నా మళ్ళీ దాని కాళ్ళ కాడితో సగం రోజుల నుండి వాడు కూడా చనిపోతాడు. వాడు బతుకుతాడా ఎప్పటికీ? వాడు కాకపోతే వాడి కసి అన్నది తీర్చుకుంటు కానీ కడుపులో ఉన్న పసిబిడ్డ ఏం పాపం చేసింది వాడు అదన్నా ఆలోచించితే బాగుండేది. మరి ఇంకో ఘటన కూడా జరిగింది. టీవీ సౌండ్ తగ్గించాడని చెప్పి హస్బెండ్ ని చంపేసింది ఒక భార్య. అక్కడ భార్య చంపేసింది కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? భార్య కూడా అలా చేయకూడదు. టీవీ సౌండ్ కోసం చంపిందా? రీజన్ కాదేం కాదు. అది లోపల ఎవడు ఉందో అది మనకు ఎవరికి తెలియదు. దాన్ని తీసుకుపోయి తొండల పట్ట వేస్తే ఎందుకు చంపినామంటే దాని అన్ని బయటపడతాయి. ఇప్పుడు మనకు తెలియదు కదా. అది పాపం అని మీరందరూ ఇప్పుడు మళ్ళీ అంటాలో అందరూ చూడాలి కొంతమంది అని పెడుతున్నాం ఇప్పుడు మీరు మాట్లాడేది. మరి లోపల ఏముందో టీవీ సౌండ్ తగ్గేందుకు చంపుతుందా? ఆ తగ్గాడ రెడీగా ఉంటుందా? అది ఎప్పటి నుంచో ప్లాన్ అయినా ఉండాలా. కాబట్టి రీజన్ ఇంకేమన్నా ఉండొచ్చు, అందుకు చంపిందని. ఆల్రెడీ అది రెండో పెళ్లి. ఆవిడ ఆల్రెడీ పెళ్ళైపోయి విడాకులు అయ్యి మళ్ళీ ఈయన పోయి చేసుకునే రెండో ప్రేమించి చేసుకుంటు కదా. ప్రేమించి చేసుకున్న పాపమే అది. అట్లా ఆమె ఏదో ప్లాన్ మీద చంపింది కానీ కావాలని ఆ కత్తి ఒక్క పోటుకే ప్రాణం పోతుందా? పోదు కదా. అది ఎప్పుడో మంచి కత్తి అక్కడ రెడీగా పెట్టుకుంది. ఎప్పుడు దొరుకుతాడా వీడు వేసేయాలని చూసింది. వెనక ఏదో ఉంది ఇది కావచ్చు అలా చేసింది. ఆడైనా మనైనా ఒకటే. ఆయనదైనా ప్రాణమే ఈయనదైనా ప్రాణం. ఇప్పుడు ఆయన చనిపోయింది నేను అనలేదా? మరి ఈ మగ పిల్లలు కూడా ప్రాణమే కదా. మగలేంది ఆడలేంది లోకం ఉండదు. పిల్లలు కాదు, దేశం జరగదు. అదొకటి మనం ఆలోచించుకుంటే అయిపోతుంది. అసలు ఏమంటావమ్మా, కొట్టిండు తిట్టిండు అని చెప్పి చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకోవడము, హత్యలు చేయడం. ఇప్పుడు కొట్టిండు తిట్టిండు హత్యలు చేసుకోవడం కాదు. ఒకప్పుడు గదింకది రోళ్ళ పంట రొట్టె పంట ఇంత తోలి బేడాలు రక్తాలని ఒకదాన్ని ఉంచుకొని ఆ పక్కన పడబెట్టుకొని కొట్టినా కానీ ఇది సమాజం కోసం పిల్లల కోసం అయ్యో రేపు నా పిల్లలట బతికిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు అలానా చెప్ప దెబ్బ కొడితే నెల రోజు 2 రోజులు పోయే మందులు మిగతా చచ్చిపోవటం ఏదో ఒకటి చేసుకుంటారు. అది కాదు ఫాయిదా. మొబైల్ ఎదిరించుకొని బతకాలి. ఇప్పుడు ఆయన చనిపోతుంది, ఇప్పుడు ఈయన చనిపోతాడు. ఏం ఫాయిదా ఉంది? ఎదిరించి నీదా అని బతకాలి. వాని ముందు వాని ముఖం మీద తన్నట్టు బతకాలి. అది ఆడైనా మగవాళ్ళైనా. అవునా కదా? ఏదో ఆయన వచ్చి నన్ను చెంపదెబ్బ కొట్టి నేను ఉరికిపోయి ఉరి పెట్టుకొని చచ్చిపోతాను ఇయ్యండి. అందుకే కలికాలం ఎక్కడ చచ్చిపోయేటోళ్ళకి చచ్చిపోతారు మనం అనుకుంటున్నాం. మూడో పెళ్లి కోసం చేసిందంటారా? మూడో పెళ్లి కోసం వాళ్ళు కూడా మూడో పెళ్లి కోసం వాళ్ళు కూడా చేస్తారు. అరే ముసలాళ్ళకే వయసు వచ్చి మొండాలు వేసుకొని తిరిగి సంవత్సరాలు నిండు సంవత్సరాలన్నీ పాడైపోవట్లేదా? మనం చూసాలేదా? ఎందుకమ్మా ఈ మధ్య ఎందుకు అలా జరుగుతున్నాయి? అమ్మాయి అంటే మహిళలు కూడా ఇల్లీగల్ గా పోతున్నారు, పురుషులు కూడా పోతున్నారు. ఎందుకంటే అలాంటి ఎక్కువ పెరుగుతుంది. నువ్వా నేనా నిజం చెప్తాను. ఎవరు చేస్తారో చూద్దామని వాళ్ళు కృషి చేస్తారు అంతే. ఇప్పుడు మగాలేంది ఆడాలేంది మనకి దేశం మీద ఆడ మగాలేంది పిల్లలు ఎట్ట అవుతారు? మగవాళ్ళు ఒక్కడే కన్నారు కదా. ఆడ ఒక్కలే కన్నారుగా. ఇద్దరు ఉంటేనగా అది ఆలోచించుకోవాలి. వెనకటోళ్ళ గురించి వెనకటోళ్ళ లాగా ఇప్పటోళ్ళు చెయ్యరు. ఆ త్యాగాలు చేయరు, ఆ కన్నులు తినరు, అది ఉండరు. ఇప్పటి వాళ్ళు ఏమంటారు? కన్నోళ్ళైనా ఎవరైనా వాళ్ళు అట్ట చేశారా మీ ఇట్ట చేశారా మీ ఎందుకుంటా అని అన్నారు. అప్పటి వాళ్ళ త్యాగాలు ఎవరు చేస్తారమ్మా? కొడితే ఉండాలంటవా? కొడితే ఎందుకు కొట్టినవని తల్లిదండ్రుల కుటుంబాల పంచాయతీ చేసుకోవాలా. ఎవరు తప్పుంటే వాళ్ళది మాట్లాడుకొని ఉండాలి. సావుకే మనం ఇదైతే ఎట్లా? సావు నుంచి చేలొచ్చినాం కదా. సపోజ్ చెప్తాను, కొట్టినా తిట్టినా కట్టం తీసుకొని పొడిచినా అవునా కదా. సావు నుంచి చేలు బతుకుతున్నాం కదా మేము. మరి అట్లనే అందరు కూడా అంతేనే. ఆడపిల్లలు ధైర్యంగా బతకాల, డేరుగా బతకాల, ఎదిరించి బతకాల. కానీ ప్రాణాలు తీసుకురాదు బతికేది. ఎదిరించి బతికి వాని ముందే బతికి చూపియాల. చచ్చిపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆ పిల్ల అంతే కదా, వాని ముందే ఎదిరించి మరి ఇంకొక పెళ్లి చేసుకొని బతికింది వచ్చి చంపిండు కదా. అదే మరి ఎదిరించి ఆమె పోరాటం చేసి ఒక బిడ్డకు తల్లిని అవుదామని బతికింది. అదే ఈ ఊరుకు చంపిండు. అందుకే అక్కడ ఇంకొక ఆమె చంపింది వాడిని. ఇంకా తప్పెట్టయితే దాని దగ్గర చల్ల అయిపోయింది. మగ బిడ్డలారా కొడుకులారా నిజంగా చెప్తున్నా. మా వెనకటోళ్ళ గురించి అసలు మాట్లాడారంటే ఇప్పటి వాళ్ళకి లేనే లేదు. అప్పటి వాళ్ళ కష్టాలు చంపవద్దు. ఒకళ్ళొకళ్ళు దాన్ని కూర్చొని మాట్లాడుకొని దాన్ని తీర్పన్న చేసుకోవాలి. సావే మార్గం, సావే మనకు జరుగుతుంటే దానికే మళ్ళీ మనం పుట్టినవా? అంతదానం అంటే లోన ఏదో ఉంది, అది మీకు తెలియదు. మరి సౌండ్ కోసం పోయి కత్తి తీయంగానే చచ్చిపోతాడు. పొడవంగానే
ఎట్లా చచ్చిపోతారు? అది ఎప్పటి నుంచో ప్లాన్ వేసింది పిచ్చిన రివర్స్ తిరగలేకపోయాడా? ప్రేమ ఉండి తిరగలేకపోయాడా? ఎందుకంటే రివర్స్ తిరగలేకపోయాడు? తిరగలేకపోయిందని అది మంచి చాకు కత్తి, మళ్ళీ తిరుగులేదు అక్కడ. తిరుగులేని కత్తి పెట్టుకుని వీడికి తెలవదు అలా చేసిండు కానీ అదే జరిగినా కానీ ఏడలో అక్కడ జరిగింది. ఏడ జరిగినాయి ఎక్కువ. ఇంకా అప్పట్లో ఉన్నాయి కానీ ఇంతగానం లేదు, ఇంత పబ్లిక్ గా ఇంత గలీజ్గా ఏది లేదు అప్పట్లో. ఉండే కానీ బయటికి రాలేదు సోషల్ మీడియా వల్ల. సోషల్ మీడియాలో కానీ అది అప్పటి వాళ్ళు ఇజ్జత్ పరువు కోసం బతికింది. అరే మా అమ్మమ్మయ్య మళ్ళీ బయటికి పోతే ఇప్పుడు మీడియా అవసరం లేదంట. ఇప్పటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ మీడియాలో వచ్చిన కానీ చిన్న తప్పు దొరికినా మీడియా వాళ్ళు పట్టిస్తాం. అవునా కదా, పట్టిస్తాం. ఇప్పుడు ఎవరు ఏదన్నా అడిగేయబోతే మీ మీడియా పుణ్యాన కొంతమంది బతుకుతాను, అది కూడా నిజమే. మీడియాలో చూడండి భయపడుతుంది, తప్పు చేయాలన్న ఆడదైనా మగోడైనా భయపడుతుంది. యూట్యూబర్ వచ్చిన కాంచి మంచి పని చేసేది మీరు, అదొకటి మంచిగా అనిపించింది నాకు. ఏ రాజకీయ నాడు ఏదైనా చేయాలన్నా భయపడుతుంది. అయ్యో ఏదన్నా 100 మందిలో వచ్చిన రాజకీయ నాయకులు కూడా వాళ్ళకు కూడా పరువు ఇజ్జత్ ఉంటుంది కదా, భయపడతానే ఎవరు. మీ యూట్యూబ్ మంచి మంచి చేసి మీరు పెట్టాలా, ఏం జరగకుండా మీరు చూడాలా. మీ మీద కేసులు అవన్నీ ఎవరెవరో పెట్టినా కానీ దాని గురించి కూడా చట్టం ఉంది, న్యాయం ఉంది, మాట్లాడతారు. మాలాంటి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు. ఓకే అమ్మా, ఓకే.